ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకా రాలేదు. ఒకవేళ మనల్ని ఎవరన్నా ఫూల్ చేశారా? ఉండదు, అలా ఏమీ అనిపించట్లేదు. మనల్ని ఎందుకు బుద్ధి లేకుండా చేయాలి? అలాగైతే ఎక్కడున్నట్టు? ఇక్కడే ఉన్నాను. ఎక్కడున్నావు? ఇదిగో ఇక్కడ. చాలాసేపు వెయిట్ చేపించావే. ఒక విధంగా నా నెక్లెస్ నాకు దొరికేసింది. మీది కాదు మేడం, మనది. ఇందులో నాకు కూడా భాగం ఉంది. నీ భాగమా? ఎవరే నువ్వు? ఇది నా వంశానికి చెందిన నగలు. ఇప్పుడు ఇది నా దగ్గరుంది. ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఇది నేనే వెతికి కనిపెట్టాను. ఒక కండిషన్ వేసే కదా మిమ్మల్ని పిలిచాను. ఇందులో నాకు భాగం ఇవ్వాలి. నీకు ఇందులో భాగం కావాలా? నువ్విక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనే కదా నీకు దొరుకుతుంది. ఇక్కడేం జరుగుతుంది? ఈ నగ నాకు సొంతం. ఎవరది? ఈమె మహారాణి కళావతి. కానీ ఈవిడ 150 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఈమె ఎలా తిరిగి వచ్చింది? ఈ ఆరం నాకు సొంతమైంది. ఈ నగలంతా నా వారీసుకే చెందాలి. మీ ఎవ్వరికి దొరకదు. మీలో ఎవ్వరిని నేను వదిలిపెట్టను. నా నగలు తిరిగివ్వండి. ఆగు, నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. కాపాడండి, కాపాడండి. ఒక నిమిషం. ఓ మై గాడ్! ఓ, తిను చనిపోయింది. నెక్లెస్. అయ్యో, నెక్లెస్ ఎక్కడ పోయింది? కష్టపడి చేతికి దక్కింది, మళ్ళీ కనిపించకుండా పోయింది. ముందు ఈ డెడ్ బాడీని మనం దాచిపెడదాం. ఓ, ఒక పని అయిపోయింది. సరే గాని, కానీ ఒక విషయం అర్థం కావటం లేదు. వచ్చిన అమ్మాయి ఎవరు? అంతేకాకుండా ఈ అమ్మాయి చేతికి మన వంశం నగలు ఎలా దక్కాయి? తిన బ్యాగ్ నేను చెక్ చేస్తాను. విజిటింగ్ కార్డ్. సార్, ఇంకా మూడు. కవిత ఇలా చూడు. కవిత, కవిత. కవిత మేడం, ఎవరు ఇలా చేసింది? అతను వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎవరు ఎవరు? నెక్లెస్ నెక్లెస్ హర్ నెక్లెస్ తీసుకుని వాళ్ళు. సార్, ఇక్కడ చూడండి సార్. ఈ టైల్స్ని పగలగొట్టి ఇక్కడి నుంచే తీసుకున్నారు సార్. ఇదంతా ఎలా జరిగింది? నాకు తెలియదు సార్, నేను ఇప్పుడే చూస్తున్నాను. సార్, ఒకవేళ దొంగతనం చేసిన నగలు ఇక్కడ పెట్టుండొచ్చా? వాటి గురించే కదా ఆ కవిత కూడా మనతో చెప్పింది. లేదు మేడం, ఇలాగంతా జరగదు. ఈ ఇల్లు కట్టి చాలా రోజులైంది సార్. ఒకవేళ చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ పూడ్చిపెట్టుండొచ్చు. ఈ రోజు దాన్ని బయటికి తీశారు. మీకు ఎవరు చేసుంటారన్న సందేహం ఉందా? సార్, మా ఇంటి పని మనిషి స్నేహ, తను కనపడట్లేదు సార్.
చాలాసార్లు ఫోన్ చేశాను, తీయట్లేదు సార్. ఫోన్ అటెండ్ చేయట్లేదా? మీ దగ్గర ఆ స్నేహ ఫోటో ఉంటే చూపించండి. ఆ సెల్ ఫోన్ని ట్రేస్ చేయండి. దాని లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టండి. సిఐడి మీరిక్కడేం చేస్తున్నారు? మీలో ఎవరైనా ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? చెప్పండి. లేదే, మేము తిన్న చూడలేదు. ఎవరు వీడు? ఈవిడ పేరు స్నేహ. ఈవిడొక నెక్లెస్ని దొంగిలించారు. దొంగిలించడం మాత్రమే కాదు, ఆ ఇంటి ఓనర్ని కూడా హత్య చేసింది. లేదు సార్, మాకు అసలు ఏమీ తెలీదు. తను ఇక్కడే ఉందని మాకు బాగా తెలుసు. ఇక్కడికి రావడం ఎలా సాధ్యం సార్? ఇది మా రిసార్ట్ ప్రైవేట్ సెక్షన్ కదా. తను ఒకవేళ గెస్ట్ ఏరియాకి వచ్చిండొచ్చేమో. నోనో, తన సెల్ ఫోన్ లొకేషన్ ఈ ఏరియాలోనే ఉంది. సారీ సార్, మాకు దీని గురించి ఎలాంటి ఐడియా లేదు. సార్, ముందు కాల్ ఎత్తలేదు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది సార్. ఏం ప్రాబ్లం లేదు, ఎంత దూరం పోతుందిలే. ఆ అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే మాకు కాల్ చేయండి, ఓకే? ప్లీజ్. ఖచ్చితంగా. సార్, ఇది పగిలిపోయిన జూమర్ లెక్క ఉంది. రక్తమా? ఇక్కడేం జరిగింది? మాకేం తెలియదు ఇక్కడేదో సార్. జరిగింది. ఏం జరిగింది? లేదు సార్, అలాంటిదేం లేదు సార్. మేమేమీ దాచడం లేదు, నమ్మండి సార్. సరే, మీరు చెప్పకపోయినా నేనే కనిపెడతాను. సార్, రిసార్ట్లో ప్రతి మూల వెతికాము, కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. ఆశ్చర్యంగా ఉంది, కానీ ఫోన్ లొకేషన్ ఇక్కడే కదా చూపిస్తోంది. ఏంటిది? ఇక్కడ రీసెంట్గా దేనికోసమో తవ్వినట్టుంది. సార్, చెట్టు పెట్టాలని మేమే తవ్వాం సార్. అలాగా? మళ్ళీ తవ్వండి. అలా ఏ చెట్టుని నాటారో చూద్దాం. ఈ రిసార్ట్ యొక్క ప్రైవేట్ సెక్షన్లో మనుషుల్ని చంపి పాతిపెట్టి ఆడుకుంటున్నారా? లేదు సార్, మేము అతన్ని చంపలేదు. మరి ఇదెవరు? మాకెలా తెలుస్తుంది సార్? అతనెవరో కూడా మాకు తెలీదు. ఆంటీ, ఏమైంది ఇదంతా? మీరందరూ ఎవరు? వీళ్ళందరూ మా పిల్లలే సార్. వీణి కొంచెం చూడండి. ఈ మనిషి మీకు తెలుసా? లేదు సార్. తెలీదు సార్. సార్, చాలా విచిత్రంగా ఉంది. మనం ఇక్కడికి స్నేహాన్ని వెతుక్కుంటూ వచ్చాం, కానీ మనకి ఇక్కడ ఒక బాడీ దొరికింది సార్. ఇలా చూడండి, మేమందరం వారసత్వంగా ధనవంతులం, రాజవంశం అని కూడా మీరు చెప్పొచ్చు. అందువల్ల మాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. సార్, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. ఇతను ఎవరో మాకు తెలీదు. మీరిప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము రిసార్ట్ వెనకాల క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం. సార్, వీడి పేరు కబీర్. వీడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కబీర్, ఇతని ఇంటికి వెళ్ళు. ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారి ఈ మనిషి శబ్దం లేకుండా లోపలికి వచ్చాడు. ఒంట్లో బాలేదా ఏంటి? సీరియస్గానే ఉన్నాడు. చేతిలో డబ్బా వేరే. ఏమైంది సార్? ఇందులో ఏముంది?
చెప్తానికి నాకు ధైర్యం రాలేదు. సార్ అదే డబ్బా తెచ్చారు కదా, చెప్తానికేంటి? మీరే చూడండి. నేనిక పని చేయను. ఏసీపీ లేకుండా ఇక నేను పని చేయలేను. ఏసీపీ సార్ ప్రాణాలతో ఉన్నప్పుడు తను ఎలా అంటే అలా మాట్లాడారు. నేను ఇట్లా జరుగుదని ఎదురు చూడలేదే. ఇష్టానికి తిడుతూ ఉండేవాణ్ణి. మేము పడిన గొడవ అంతా ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. ఎవరో ఈయన తలకాయని నరికేశారు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇతని తలని ఎవరు ఇలా నరుకుంటారబ్బా? అదంతా ఇప్పుడు నువ్వు ఆలోచించుకు సాలంకి. తలకాయని పంపించి పెట్టారు కదా, కంట్లో బుల్లెట్ దింపారు. ముందు దాన్ని కనిపెట్టండి. ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని విచారించండి. ఎవరో బుల్లెట్తో షూట్ చేశారా? ఆ, ముందు బుల్లెట్ దించాడు, తర్వాత తలకాయని నరికాడు. ఎవర్రా మీరు? ఏ, ఏం ఒక్క నిమిషం. మేమందరం సిఐడీస్. అది మేము కబీర్ గురించి. అతని పేరు నా ముందు చెప్పొద్దు. తన నా భర్తని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. చాలా మోసగాడు. బయట అందరు పళ్ళు తీసి ఇంటికొచ్చి నా పళ్ళు తీస్తున్నాడు. నాకు ఛాన్స్ దొరికితే అతని పళ్ళు అన్ని తీసేస్తాను. అయితే కబీర్ డెంటిస్టా? ఏంటి డెంటిస్ట్? వాడు మోసగాడని చెప్తున్నానా? వాడొక క్రిమినల్. ఇప్పుడు ఎక్కడికో పారిపోయి ఉంటాడు. తప్పించుకున్నవాడు? ఇంకేమై ఉంటుంది? ఆ అసిస్టెంట్ గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కడికో పారిపోయి ఉంటాడు. కాన్ఫరెన్స్ కి వెళ్తున్నానని నాతో అబద్ధం చెప్పాడు. కానీ నాకు అన్ని నిజాలు తెలిసాయి. తన గురించి నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. ఓహో, అది సరే. అలాగే ఇప్పుడే అర్థమవుతోంది. ఓ, కాన్ఫరెన్స్ వెళతానని అతను గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాడు. అరే అదంతా వదిలేండి. ఈ టైంకి ఇంటికి రావాలి కదా. ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఊరు తిరుగుతున్నాడు. సరే, తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. ఉండండి, నేను వస్తాను. అయ్య బాబోయ్. ఇలా చూడండి, ఈ అమ్మాయి నా కుటుంబాన్ని నాశనం చేసింది. దీన్ని ఊరికే వదిలిపెట్టేది లేదు. తినా? స్నేహానా? మీకు ఈ అమ్మాయి తెలుసా? సార్, తిన ఒక పని మనిషి. అరే తినేం పని మనిషి కాదు, మా ఆయనకే అసిస్టెంట్. ఓ, ఒక నిమిషం. మీ దగ్గర ఈవిడ అడ్రస్ ఉందా? నేను తీసుకొస్తాను. తను ఊరికే వదిలిపెట్టద్దు. స్నేహ చాలా వేషాలేసేలా ఉందే. నేను ఇంకా ఏమేం చూడాలో ఏంటో. సార్ ఒకవేళ తిను కబీర్తో నిన్న రిసార్ట్కి వెళ్ళుంటే అక్కడే ఉండాలి కదా సార్. రిసార్ట్ ఇంకా తన ఇంటిని కూడా చూడాలి. రాజ్ 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 అలా అయితే ఒకవేళ మహారాణినే. ఆహా. రండి వెళ్ళి చూద్దాం. ఏంటి? ఏం జరుగుతోంది? మాతో మీరు అబద్ధం చెప్పారు. స్నేహ ఇక్కడికి రాలేదుగా. అందరూ జైలుకి వచ్చి బాగా చువ్వలు లెక్క పెట్టండి. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకోవచ్చు. సార్ నా బిడ్డను కాపాడండి. నా రాజుని రక్షించండి. ఆ మహారాణి ఉంది, తను కిడ్నాప్ చేసింది. అది వాణ్ణి చంపేస్తుంది. నా కొడుకు ఏమైంది? రాజ్ ఏమైంది వాడికి? ముట్టుకోవద్దు. చూసి మెడ కింద ఏదో గాయమైనట్టుంది. సార్ ఇదెలా సాధ్యం అవుతుంది? అయితే కొరికే చంపేశారా? లేదు, ఆ మహారాణి ఆత్మే వీడిని చంపుండాలి. అందరూ చనిపోతారు, ఒక్కరు కూడా మిగలరు. నేను వదిలిపెట్టను. ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా కళావతి చంపేసి ఉంటుంది. నా దగ్గర నెక్లెస్ తీసుకోవడానికి వచ్చింది. సచిన్, షూ గుర్తులు చూడు. వీడిని చంపిన తర్వాత వాళ్ళు ఇట్నుంచే వెళ్ళుంటారు. జయవంతి, ఈ బాడీని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. మీరంతా ఇక్కడే ఉండండి. ఎవరు నువ్వు? ఏయ్,
నాకు వెలుగు వద్దు. ఆ? ఎవరు నువ్వు? నాకు వెలుగంటే అసలు ఇష్టం లేదు. చెప్తే మీరు వినరా? నాకు ఏయ్, వెలుగంటే రా, అసలు రా పడదు. బయటికి, రా. ఫ్రెడీ, నువ్వా? మీరందరూ ఎవరు? ఇక్కడి నుంచి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఫ్రెడీ, ఫ్రెడ్డీ? ఎవరు ఫ్రెడ్డీ? అసలు ఏమైంది నీకు? స్పృహకు రా, నువ్వు ఫ్రెడీవి. లేదు లేదు, నేనెవరు? నువ్వు సిఐడి ఆఫీసర్ ఫ్రెడీవి. ఏంటి అలా చూస్తున్నావు? నీకు మేమెవరో తెలీదా? ఫ్రెడీ చూడు. నాకు రక్తం అంటే చాలా ఇష్టం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏమైంది? నీకు రక్తం అంటే ఇష్టమా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడికి రావాలి. మీరంతా వెళ్ళిపోండి. ఏయ్, ఇక్కడి నీకేమైనా నుంచి పిచ్చి వెళ్ళిపోండి. పట్టిందా? మాతోరా పదా లేమంటే. ఏంటిది? ఒక్క నిమిషం. పళ్ళ? అరే, ఇది తన పళ్ళే సార్. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నా పళ్ళే. ఆ? నాకిచ్చేయండి. వదిలో. నేను రక్తాన్ని తాగాలి. ఇది లేకపోతే నేను ఎలా తాగుతాను? ఫ్రెడీకి ఏమైంది? ఇంకా ఎంతమందిని చంపబోతున్నారు? ఆ? స్నేహ ఎక్కడుంది? మీరు మాతో అబద్ధం చెప్పారు. ఇప్పుడు మీరు నిజం చెప్పలేదంటే ఈ కేసు సాల్వ్ అయ్యే అవకాశమే లేదు. ఆ తర్వాత మీరు ప్రమాదంలో పడతారో అర్థం చేసుకోండి. ఏయ్, ఎవరైనా చెప్పండి. నేను చెప్తాను మీకు స్నేహ ఎక్కడుందని. ముందు తిని ఎవరో మాకు తెలీదు. చెప్పాలంటే తినే మాకు ఫోన్ చేసి ఇక్కడికొస్తానని చెప్పింది. మా తరతరాల నెక్లెస్ తిన దగ్గర ఉందని చెప్పింది. మేం కూడా ఈ నక్లెస్ని కొనడానికి ఇక్కడికొచ్చా. తర్వాత సడన్ గా మహారాణి కళావతి అక్కడికొచ్చేశారు. అది సరే గాని ఈ మహారాణి కళావతి ఎవరు? రిసార్ట్కి ముందు ఇక్కడ బంగ్లా ఉనింది. అది మహారాణి కళావతి బంగ్లా. రక్తం, నాకు రక్తం కావాలి. ఫ్రెడీ ఏం చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైంది? నాకు దాహంగా ఉంది. సరే, ఇదిగో నీళ్ళు తాగు. నీళ్ళు తాగు. నాకు నీళ్ళొద్దు, రక్తం కావాలి. ఫ్రెడీ, కూర్చో. కూర్చో. సార్ కాస్త మౌనంగా ఉండండి. ఫ్రెడీ, దయా, ఫ్రెడీ కరెక్ట్గా చెప్తున్నాడు. రక్తం తాగింది వీడే. ఏమంటున్నారు సార్ మీరు? ఆ, నో, ఇదంతా ఒట్టి అబద్ధం. ఫ్రెడీ అలా చేయనే చేయడు. ఫ్రెడీ ప్రజల రక్తం తాగుతున్నాడు. వాడికి ఇప్పుడు రక్తం కావాలి. ఫ్రెడీ, ఫ్రెడీ, నా మాట విను. ఫ్రెడీ, కూర్చో. ఇక్కడికి రా, కూర్చో ఫ్రెడీ. కూర్చో. కమాన్, కూర్చో. సార్ మీకేం కాలేదు కదా? కూర్చో. డాక్టర్, ఏం కాలేదుగా? ఇంతకన్నా మీకు ఆధారం కావాలా? నాకు రక్తం కావాలి, రక్తం కావాలి. ఫ్రెడీకి నిజంగానే రక్తదాహం ప్రారంభమైంది. కానీ ఎలా సార్? సలంకి సార్, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఫ్రెడీకి వీళ్ళెవరో తెలీదు. అలాంటప్పుడు తనెందుకు ఇలా చేస్తాడు? అందరి రక్తాన్ని తాగేస్తాను. చాలా రోజు నుంచి నాకు దాహంగా ఉంది. దయా, సేఫ్ రూమ్లో తీసుకెళ్ళి పెట్టు. జాగ్రత్తగా ఉండండి, వదలొద్దు, చాలా డేంజర్ అయిపోతాడు. ఒక్క నిమిషం. ఏసీపీ గారి మెసేజ్. వీడు కటోరీ డెంటా. ఏంటి? ప్రాణాలతో ఉన్నాడా? కటోరీ ప్రాణాలతోనే ఉన్నాడు. సార్ మీరా? మీరు బ్రతికే ఉన్నారా? అవును దయ్యా. మరి ఇవన్నీ ఎందుకు? ఐఎమ్ సారీ దయ్యా, ఐఎమ్ సారీ. సారీయా? సారీ చెప్తే అన్నీ సర్దుకుంటాయా? సార్, మేమంతా ఎంతగా దిగులు పడ్డామో మీకు తెలీదు. నేనొచ్చి మీ ముందుకో మిగతా వాళ్ల ముందుకో ఎందుకు రాలేదంటే నాకు ఒక విషయం తెలియాలి. కటోరీ ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా? అదీ కాకుండా ఈ ప్లాన్ మొత్తం డీసీపీ చిత్రోలి నేను కలిసే చేశాం. డీసీపీ చిత్రోలికి ఇవన్నీ తెలుసా? ఆ, బావుంది. మమ్మల్ని మీరు తేలిగ్గా అవాయిడ్ చేసేశారు. ఏమంటున్నావు దయ్యా? ఇలాగంతా జరుగుతుందా?
విషయం అది కాదు. అయితే మరి విషయం ఏంటో చెప్పండి. డీసీపీ చిత్రోలికి ఈ విషయం తెలుసు, కానీ మీరు మాత్రం మాకు చెప్పరు కదా. మీ రబ్బరు మొహాన్ని తీసుకుని ఆయన గారు ఇక్కడికి వచ్చారు. మా భావోద్వేగాలతో ఆయన బాగానే ఆడుకున్నాడు. చిత్రోలు ఎటువంటి మనిషి అని మీ అందరికీ తెలుసు. నిజమైన విషయం ఏంటంటే నేను మిమ్మల్ని ఎవరిని అందులో ఇరికించాలని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ కటోరి ఆఖరిగా ఎవరిని వేటాడబోతున్నాడో నాకు తెలియలేదు. వాడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అని నేను ముందు తెలుసుకోవాలి. అందువలనే డీసీపీ చిత్రోలితో కలిసి జంగల్లో ఒక షూటౌట్ ప్లాన్ చేశాం. మేము అనుకున్నట్టుగానే కటోరి ముందుకొచ్చాడు, అది కూడా ప్రాణాలతో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చూడండి. చెప్పండి. ఈ స్నేహ అనే అమ్మాయి ఇల్లుదేనా? అవును, కానీ మీరందరూ ఎవరు? మేము సిఐడీస్. స్నేహ మళ్ళీ ఏమైనా తప్పు చేసిందా? మళ్ళీనా? ఏమంటున్నారు? 6 నెలల క్రితమే జైల్లోంచి వచ్చింది. తను చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది, కానీ దయచేసి బయటికి చెప్పకండి. మీరు భయపడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అండి. దయా, నిఖిల్, పంకజ్, ఈ డబ్బు మొత్తం ఈ పెట్టెలోనే ఉంది. ఇది వీరింటి ఫోటో కదా? సార్ ఇది బ్లూ ప్రింట్. ఇది వీర్ వాళ్ళ ఇంటి బ్లూ ప్రింట్ కదా? సార్ ఇది చూడండి, చాలా కాస్ట్లీ అయిన నెక్లెస్ సార్. డిజైన్ చాలా బాగుంది. ఓ, ఈ నెక్లెస్ అన్నిటికీ కారణమా? చాలా రోజుల నుంచి ప్లానింగ్ ఉంది. కానీ సార్, తనకి ఈ నెక్లెస్ గురించి ఎలా తెలిసి ఉంటుంది? ఎవరైనా చెప్పుంటారు. అలా అయితే స్నేహతో ఎవరో కలిసే ఈ పనులన్నీ చేశారని అర్థం. దీని వెంట ఎవరై ఉండొచ్చు సార్? మన దగ్గర స్నేహ ఫోన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా. గత 6 నెలల్లో ఎవరితో ఎక్కువగా మాట్లాడిందో చూడండి. ఈ నెక్లెస్ బ్యాక్ స్టోరీ ఆ ఫోన్ నంబరే చూపించబోతోంది. ఏమైంది సార్? అంతా ఓకేనా? ఫ్రెడీని ఇక్కడికి తీసుకురమ్మన్నారు. దయా, ఒక సమస్య. మనకి రక్తపు ఆరబాటం కార్నర్ తెలిసిందే. మీరెందుకు నా సమస్యని అర్థం చేసుకోవట్లేదు? నాకు రక్తం కావాలి. నాకు రక్తం అవసరం ఉంది. ఇలా చూడు సలంకి, ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేసి తీరాలి. వీడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ సార్, ఫ్రెడీని పరిస్థితిలో నేను చూడలేను. సచిన్, ఫ్రెడీకి రక్తదాహం లేదు. దయా, చెప్పాలంటే ఫ్రెడీ రక్తంలో మాకు నిద్ర మాత్రలు దొరికాయి. అవును, వాడికి నిద్రమత్తిచ్చి హిప్నోటైజ్ చేశారు. నిద్దట్లో ఒక నమ్మకం పెంచారు. వాడు రక్తం తాగేటట్టు మార్చారు. ఫ్రెడీ, నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఎప్పటి నుంచి నిద్ర మాత్రలు వేసుకుంటున్నావు? ఫ్రెడీ సార్, ఒక నిమిషం. ఫ్రెడీ వైఫ్ ఇంట్లో లేరు. ఫ్రెడీ, ఈ మధ్య నువ్వెక్కడ భోంచేస్తున్నావు? రమేష్ మా ఇంట్లో వంట చేసేవాడు. వాడు నా కోసం వంట చేసేవాడు. మై గాడ్! సార్, ఈ సీడీ బయట ఉంది సార్. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. వెళ్ళు, అది పెట్టు. హలో ఏసీపీ, ఏంటయ్యా మీరందరూ మిస్ అయినట్టు ఉన్నారనుకుంటా. నేనసలు ఎలా ఈ జైల్లో ఇన్ని రోజులు ప్రాణాలతో ఉన్నానని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా.
సరే పోనీంట్లే అని నేనే చెప్దామనొచ్చా. ఇది గుర్తుంది కదా, ఆ రోజు నా మెడ మీద ఉంది. ఈ ఇంజెక్షన్ చిన్నది కానీ ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఇది మనిషి యొక్క నరాల్లో ఎక్కితే పని చేస్తాం ప్రారంభమవుద్ది. కొంత సమయంలోనే స్పృహ కోల్పోతారు. నేను దీన్నే యూజ్ చేశా. దీనికి తోడుగా పైన కాల్చాను. దీని యొక్క శబ్దం విని మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ ప్లేస్లో ఒక క్యాప్సూల్ ఉండింది. దాన్ని నేను రిమోట్ మూల్యంగా ఆపరేట్ చేశా. మీరేమనుకున్నారంటే మనిషి పోయాడని. ఇక జరిగేది చూడండి, ఆశ్చర్యపోతారు. సమయం వెళ్ళిపోతూ ఉంది. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. రమేష్, రమేష్, రక్తం కావాలి వచ్చి కూర్చో. ఫ్రెడీ, నాకు రక్తం కూర్చో. కావాలి. కూర్చో, కూర్చో. సార్ రమేష్ పారిపోయినట్టున్నాడు. రమేష్ తప్పించుకొని ఎక్కడికి పారిపోతాడు? ఇంటిని బాగా సెర్చ్ చేసి చూడండి. మన ఫ్రెడీ పరిస్థితి ఈ విధంగా మారింది. దానికి తగిన కారణం దొరుకుతుంది. సార్, కిచెన్ డస్ట్బిన్ నుంచి నిద్రమాత్ర కవర్ దొరికింది. రెడ్డి సార్కి ఈ మందే ఇచ్చుండాలి. కానీ దేంతో హిప్నటైజ్ చేశారో మనకింకా తెలియలేదుగా. సార్, ఫ్రెడీ రూమ్లో ఈ బొమ్మ ఉంది. ఇందులోంచి విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి. నాకు రక్తం కావాలి, నాకు రక్తం కావాలి, నాకు రక్తం కావాలి. నాకు రక్తం కావాలి, నాకు రక్తం కావాలి, కావాలి, నాకు కావాలి. నన్ను కొట్టింది మీరేనా? నువ్వు కోలుకున్నావా? ఇప్పుడు చెవులో జవ్వమని వినిపిస్తుంది సార్. నన్నేం చేయమంటావు? నువ్వు కొరకడానికి వచ్చావు కదా. అయ్యో, ఏంటిది? దీన్ని కొంచెం తీయండి సార్. ఒక నిమిషం ఉంటావు. థ్యాంక్ యూ సార్. ఫ్రెడీ, ఈ బొమ్మ ఇది నీకెవరిచ్చారు? రమేష్, నా ఇంట్లో వంట చేసేవాడు. సార్, దామిని ఇక్కడే ఉంది. తనే స్నేహకి అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటుంది. ఆ నక్లిస్ కనపడక ముందు వాళ్ళిద్దరు కాసేపటి ముందే ఇద్దరు మాట్లాడుకుని ఉన్నారు. సార్, అదే సార్ వాళ్ళ ఇల్లు. ఇదా? అవును సార్. తలుపు తెరిచే ఉంది. ఎవరది? దామిని మేడం. ఎవరండి? ఎవరు మీరంతా? మేమందరం సిఐడీస్. దామిని మేడంని చూడాలి. నేనే దామిని. ఏంటి? మీరు దామినియా? అవునమ్మా. మీకు స్నేహ తెలుసా? ఈ స్నేహ ఎవరు? మేడం, మీ ఫోన్లో నుంచే స్నేహకి ఎక్కువ కాల్స్ వెళ్ళాయి, కానీ స్నేహ అంటే ఎవరో మీకు తెలీదా? నాకు తెలీదు. ఈ స్నేహ ఆ లేడీని చూశారంటే ఈ మహారాణి కళావతి గారి నెక్లెస్ని దొంగిలించుకెళ్ళింది. ఇప్పుడు తను చనిపోయింది. ఏమన్నారు? ఆ నెక్లెస్ వాళ్ళ చేతికెళ్ళిందా? లేదు, లేదు, లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఏడవకండి, చెప్పేది వినండి ప్లీజ్. మేడం ప్లీజ్ ఏడవకుండా ఉంటారా? ఆ నెక్లెస్ గురించి మీకెలా తెలుసు? నా కూతుర్ని రక్షించండి. తనే ఫోన్ చేసి ఉండాలి. తనే స్నేహతో నెక్లెస్ దొంగలించమని ఉంటుంది. ఈ నెక్లెస్ తను ప్రాణాలు తీసుకుంటుందని అప్పుడే చెప్పాను. ఒక్క నిమిషం దామిని మేడం, ఒక్క నిమిషం, కొంచెం ఏడవకండి ప్లీజ్. మీ అమ్మాయి ఎవరు? ఈ నెక్లెస్ కదేంటి? నా కూతురు రూప. ఈ నెక్లెస్ ఒక అసలైన వారీసు తనే. తను రాణి లీలాబాయి కూతురు.
లీలాబాయ్ మారని కళావతి కూతురు. వాళ్ళింట్లోనే నేను దాసిగా ఉండేదాన్ని. అక్కడ ఉండే వాళ్ళకి లీలాబాయ్ గురించి బాగా తెలుసు. ఆమెకి చెందిన ఆస్తి కోసం ఆమెనే హత్య చేశారు. అంతేకాదు ఆ నెక్లెస్ ని కూడా వాళ్లే తీసుకెళ్లారు. అయితే ఆ నెక్లెస్ లీలాబాయ్ తర్వాత రూప దగ్గరికే రావాల్సిందా? అవును బాబు. మారానికి విషయం తెలిసినప్పుడు నెక్లెస్ వాళ్ళు తీసుకెళ్తారో ఏమో అనుకుని దాన్ని ఒక చోటు దాచిపెట్టారు. అలాగే తన కూతురు రూపాని నాకు అప్పగించారు. అప్పుడే తను సురక్షితంగా ఉంటుందని. అయితే ఈ రూపారాణి లీలావతి అమ్మాయి ఆవిడ్ని మీరే పెంచారా? రాణిగారు నాతో చెప్పారు. మోసం చేసే వాళ్ళు కంటికి పడకుండా పెంచమని. తన్ని పెంచి పెద్ద చేసినాక తనతో నిజం చెప్పాలని చెప్పారు. అలాగే నేను చెప్పేశాను. అవునండి, తనే అసలు రాజకుమారి. కానీ తన చుట్టూ ఉన్న బంధువులందరూ తను అమ్మని చంపేశారు. అలాగే తను పూర్వీకులు చేర్చిన ఆస్తిని మొత్తం తీసుకుంటారు. అలా అయితే ఈ రూప హత్య చేసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటోంది. అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయా? రిసార్ట్లో ఎంతమంది ఫ్యామిలీలు ఉన్నారో వాళ్లే లీలాబాయిని చంపుండాలి. అరెస్ట్ చేయండి. ఈ రూప ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి తను ఎక్కడుందో చూడండి. తన్ని అతి త్వరలో నేను చూడాలి. వజ్రం ఎక్కడా? ఇవ్వు. ఇలా కాదు, ముందు నాకు ఇవ్వాల్సిన 50% షేర్ ఇవ్వండి. నీ లెవెల్లో ఉండు. ఎంత డబ్బులు చెప్పానో అంత డబ్బులే ఇస్తాను. ఇలాగా మాట్లాడటం చాలా ఈజీ సోహని మేడం, కానీ నెక్లెస్ ఇప్పుడు నా దగ్గర ఉంది. సో మీరు నా మాటే వినాల్సింది. నాకు తెలుసురా, నెక్లెస్ చూసిన తర్వాత మారుతావని. ఇవ్వు. నేనంతా ప్రిపేర్ అయ్యే వచ్చాను. హే, త్వరగా తీ. ఇవ్వు. సిఐడి, సార్ సార్ నన్ను క్షమించండి సార్. నేను ఏ తప్పు చేయలేదు. నేను బుద్ధిమంతుణ్ణి. నోరుమై. ఫ్రెడీ వంట మనిషి రమేష్, నువ్వే కదా ఫ్రెడీకి నిద్ర మాత్రలు ఇచ్చింది. ఏంటి రాజకుమారి సుహాని మేడం, అలానే రూప జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. మీ గురించి మాకు అన్ని విషయాలు తెలుసు. అవును సార్, నేనే ఇదంతా చేశాను. మహారాణి ఆత్మ వెనకాల నేనే ఉన్నాను. నేనే మహారాణి వేషం వేసుకునే భయపెడుతున్నాను. తర్వాత నువ్వు చంపావు. లేదు సార్, నేనెవరిని చెప్పలేదు. స్నేహ చనిపోయిన విషయం, తన గొంతు మీద ఉన్న పంటి ఆనవాళ్ళు నాకు తెలీదు. నేను మీకు గుణపాఠం చెప్పాలనుకున్నాను, ఎందుకంటే మా అమ్మని చాలా హింసించారు. నువ్వు చంపకపోతే ఇంకెవరు చంపారు? ఫ్రెడీని ఎవరు ఇరికించారు? మీ అందరికీ తెలుసు కదా, కబీర్ ఒక డెంటిస్ట్. అతన్ని నువ్వు బాగా వాడుకున్నావు. తర్వాత డూప్లికేట్ పళ్లతో రక్తం తాగుతున్నట్టు సెట్ చేశావు. ఆ తర్వాత నువ్వు డాక్టర్ని చంపేశావు, ఎందుకంటే రహస్యం ఎక్కడా బయటపడకూడదుగా. ఆ తర్వాత అదే టెక్నిక్ని వాడుకుని రాజవంశస్థుల పిల్లలతో ఫ్రెండ్షిప్ కలుపుకుని తేలిగ్గా అంతఃపురంలోకి ఎంటర్ అయ్యావు. అప్పుడేగా మహారాణి వేషం వేసుకుని అందరినీ తేలిగ్గా చంపొచ్చు. ఏంటి నేను చెప్పింది నిజమే కదా? నాతో ఇంకొకరు కూడా ఉన్నారు. అవును సార్, వాళ్ళు నాతో అబద్ధం చెప్పారు. వాళ్ళు కూడా ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చెప్పారు. ఎవరది?
ఆ అమ్మాయి చనిపోయింది. అవును సార్. నెక్లెస్ ఉంది సార్. గుడ్, వెరీ గుడ్. సరే, పని పూర్తయింది, కథ కూడా ముగిసింది. కటోరీ డమ్టా, ఇదంతా నువ్వు చేసిన పనేనా? అది కూడా ఒక నెక్లెస్ కోసం? అవును, ఎందుకంటే ఇది నాకు సొంతం. దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదురా. మేము నీకోసమే ఒక నెక్లెస్ చేశాం. దాన్ని ఇక్కడే ఇవ్వనా లేక బీరోలా? ఓ, అదిగో చూడండి. కటోరీ, నేను సందేహపడ్డాను ఖచ్చితంగా నువ్వు ఇటువంటిది చేస్తావని. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది కూడా చెయ్యి త్వరగా. నువ్వు చేసిన పాపాలు నీ మరణం కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇక మేము నిన్ను ఏం చేస్తామో చూడు. తర్వాత ఇంకో విషయం, నీకు బ్యాడ్ టైం మొదలైపోయింది. అట్లాగా? టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. పర్వాలేదు, ఈ రౌండ్లో సిఐడి గెలిచేశారు. కానీ ఏంటంటే మీ వల్ల ఏ ఒక్కటి అర్థం చేసుకోలేరు. నా యొక్క నెక్స్ట్ ఆట ఎప్పుడు ఎక్కడనేది మీరు తెలుసుకోలేరు. అందువల్ల నెక్స్ట్ రౌండ్లో నేనే గెలుస్తాను.